ఇవాళ 18 నెలలు అయింది మా కూటమి ప్రభుత్వం నుంచి. విశాఖపట్నానికి సంబంధించి కేవలం సుమారు ఈ సంవత్సరం లోపలే 2 లక్షల ఉద్యోగాలు వేయడానికి 4-5 డేటా సెంటర్లు గూగుల్ లాంటి సంస్థ మరి అదాని వాళ్ళు వస్తున్నారు. ఈ మిగతా 2 కంపెనీలు తర్వాత టాటా వాళ్ళు పెడుతున్నారు. ఇవన్నీ కూడా సుమారు 10-15 కంపెనీలు ఈ 1.5 ఇయర్లోనే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా ఈ 5 ఏళ్లలో మన విశాఖపట్నానికి సంబంధించి దగ్గర 5 లక్షల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉంది. మరి నిన్ననే మీకు చూశారు, గోదావరం ఎయిర్పోర్ట్ కూడా మరి ట్రయల్ రన్ అయింది. బ్రహ్మాండంగా అక్కడ విమానం ల్యాండ్ అయ్యి మరి టేకాఫ్ తీసుకుంది. కాబట్టి మొత్తం విమానం ఇక ఎగరడానికి సుమారు ఈ 26 డిసెంబర్ చెప్తే 26 మేకే వాళ్ళు జూన్కే మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఒక ప్రపంచ రికార్డు లాగా వాళ్ళు కట్టి ఇన్ టైంలో కట్టడం అనేది ప్రాజెక్ట్ చాలా కష్టం, ఎవరైనా అంత పెద్ద ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టు ఇవాళ జీఎంఆర్ వారు మరి మనకి ఒక 6 నెలలు ముందుగానే అందించడం అనేది అదొక పెద్ద పరిణామం. దానికి సంబంధించి రోడ్ నెట్వర్క్ మనం అన్నీ కూడా ఇంకా లేట్ అయిపోతున్నాం. కాబట్టి ముందు మెయిన్ రోడ్లు అన్నీ కూడా ఇవాళ మీకు శిలానగర్ పోర్టు సబ్వరం, అట్లాగే శృంగ్యాం టు అడివరం, అట్లాగే మన వేపగుంట టు పినగాడి, మరి అట్లాగే ఏదైతే భీముల నుంచి ఉందో వైజాగ్ ఆ మెయిన్ రోడ్ అంతా కూడా డబుల్ రోడ్ చేసి కొంత టైం పడుతుంది. బీచ్ క్యారిడార్ కూడా 6 లేన్ నుంచి 8 లేన్ డెవలప్ చేయడానికి అది కూడా ప్రపోజల్ ఉంది. కానీ అది ఇమ్మీడియట్గా ఇప్పుడు ఈ చిన్న రోడ్లన్నీ కూడా కనెక్టివిటీ పెట్టిన తర్వాత ఆ పెద్ద రోడ్డుకి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం కూడా జరుగుతుంది పెద్దలు. అది ఎయిర్పోర్ట్ టు పోర్ట్ అని ఒక ప్రాజెక్టు తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పర్మిషన్ కూడా అడగడం జరుగుతోంది. వాళ్ళు పర్మిషన్ ఇస్తే అది కూడా మనం ఇప్పుడు పూర్తవుతుంది చెప్పలేము. కానీ మొదలైతే విశాఖపట్నానికి మరొక కీలకమైన దశ వస్తుందని చెప్పి తప్పదు.